మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక తల్లి గర్భము దాల్చి బిడ్డల్ని కని ఆ బిడ్డల్ని ఆ తల్లి అయినా విడిచిపెట్టిద్దేమో, కానీ ఒకవేళ ఆ తల్లి అయినా విడిచిపెట్టినా నేను మిమ్మును విడిచిపెట్టను అని దేవాది దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. నిజముగా ఒక తల్లి బిడ్డల్ని విడవటం అంటే ఎంతో కష్టతరమైన పని. కానీ అలాంటి తల్లి విడిచిపెట్టినా కానీ నేను నిన్ను విడవను అని దేవుడు చెప్తూ ఉన్నారు. ఈ మాటకు అర్థం ఏమిటి అంటే, నీ తల్లి కంటే నీ తండ్రి కంటే ఈ లోకంలో ఎంతోమంది కంటే ఎక్కువ ప్రేమ చూపించగలిగిన వాడను నేనే అని చెప్తూ ఉన్నారు. ఈరోజు నిన్ను మనుషులు విడిచిపెట్టేయొచ్చు, దేవుడు నిన్ను మాత్రము విడిచిపెట్టరు. మనుషులు నిన్ను విడిచిపెట్టొచ్చు, మనుషులు నిన్ను మర్చిపోవచ్చు, కానీ దేవుడు నిన్ను మరువడు, విడిచిపెట్టడు. అందుకనే మీరందరూ దేవుని మీద ఆధారపడండి. చాలామంది మనుషుల మీద ఆధారపడతారు, అందుకే మోసపోతారు, నష్టపోతూ ఉంటారు. కానీ ఇక ఇంతవరకు నష్టపోయింది, మోసపోయింది చాలు. ఇకనైనా దేవుని మీద ఆధారపడటం ప్రారంభించండి. దేవుడు అంటున్నారు, నేను నిన్ను మరువను అని చెప్పుచూ ఉన్నారు. మన దేవుడు మరువని దేవుడు కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. దినదినము నాయనా మా ఆయుష్ను పొడిగిస్తున్న దేవానికి వందనాలయ్యా. మాకు మంచి ఆరోగ్యం ఇస్తున్న దేవానికి వందనాలు ప్రభా. నీకు స్తోత్రములు దేవా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండియా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచండి దేవా. ఏ కుటుంబంలో అయితే శాంతి, సమాధానం, నెమ్మది లేక జీవిస్తున్నారో దేవా, అట్టి కుటుంబాలలో మీ యొక్క శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయా తండ్రి దేవా, పుట్టిన బిడ్డను అయా దేవా తల్లి అయినను మరిచిద్దేమో, కానీ నేను నిన్ను మరువను, ఎడబాయిను, విడువను అని వాగ్దానం ఇస్తున్న దేవుడు కదా ప్రభా. నువ్వెంత గొప్ప దేవుడు అయా నా తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయా మా దేశమును, దేశ ప్రజలను, దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అయా. వారు చేస్తున్న పనులన్నిటి కూడా మీ యొక్క సఫలతను మీరు వారికి ఉంచండి దేవా. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించండి దేవా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. మార్గమధ్యంలో యేసయ్యా నీ దేవదూతల కాపుదల నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.